మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఆర్ వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బరిలో ఉద్రిక్తత మరియు ఉత్సాహం కలిసి విశేషమైన ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఇంటింటా ప్రచారం, గడప గడప నడక, వీధికో వీధి సందడి, మొత్తం గ్రామం ఎన్నికల హడావిడితో కిటకిటలాడుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా ప్రచార బృందాలు, నినాదాలు వినిపిస్తుండగా ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక్క పేరు ఉమారాణి సంజీవరెడ్డి. గ్రామం సరిహద్దులోకి అడుగుపెట్టిన వెంటనే వినిపించే మాట ఇదే. ఈసారి ఆర్ వెంకటాపూర్ లో జోరు ఉమారాణి వారిదే. యువతలోను, పెద్దల వర్గాల్లోనూ, మహిళా సంఘాల్లోనూ ఉమారాణి ప్రచార శైలి, ఆమె హామీలు చర్చానీయాంశంగా మారాయి. గ్రామంలోని ప్రధాన సమస్యలు గ్రామ పంచాయతీ కొత్త భవనం, స్ట్రీట్ లైట్లు, అండర్ డ్రైనేజ్, మురికి కాలువలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్న ఆమె ప్రచారం గ్రామంలో విపరీతమైన స్పందన పొందుతుంది. సూర్యుడు ఉదయించే సమయానికి ముందు నుంచే గ్రామ వీధుల్లో మహిళలు, వృద్ధులు, యువతతో కలిసి ఉమారాణి ప్రచార బృందం సందడి కనిపించడం ఇప్పుడు సాధారణ దృశ్యంగా మారింది. ప్రతి ఇంటి ముందు ఆగి మాట్లాడడం, ప్రతి కుటుంబ సభ్యుడి సమస్యను శ్రద్ధగా వినడం, పేదలు, రైతులు, కార్మికులు ఎవరిని వదలకుండా ప్రచారం చేయడం గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ నమ్మకమే ఉమారానికి వస్తున్న అపార స్పందనకు అసలైన కారణమని చెబుతున్నారు. గ్రామాభివృద్ధి, రోడ్లు, తాగునీరు, కాలువలు, స్ట్రీట్ లైట్లు, విద్యుత్ సమస్యలు, ప్రతి అంశం పైన ఉమారాణి ప్రజల ముందుకు స్పష్టమైన ప్రణాళికతో రావడం ఆమె ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ఆర్ వెంకటాపూర్ మొత్తం ఎన్నికల సంబరాల్లో తేలుతోంది. గ్రామంలో చర్చ ఒక్కటే, ఈసారి దృష్టి, ఊపిరి అంతా ఉమారాణిదే. ఇది రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామం నుంచి మా టీఎస్జీ న్యూస్ ఛానల్ ప్రతినిధి నివేదిక. అందరి దగ్గరికి వెళ్ళి ఎవరి ప్రాబ్లం ఏంది అని తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది మాకు డ్రైనేజ్ లేవు, ఇప్పటి వరకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు లేవు, కొందరికి ఉన్నాయి, లేవని కాదు, అన్ని గల్లీలలో రాకపోవచ్చు, అవి రాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ చెప్పేవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని వాళ్ళందరికీ మేము మాట ఇచ్చినాము. వచ్చిన వెంటనే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాళ్ళకు పెన్షన్స్, వాళ్ళందరూ చెప్పుకునేవన్నీ మనస్ఫూర్తిగా వింటున్నాం మేము. అవన్నీ చేసే బాధ్యత మాది. అందరి సహకారంతో మంచిగా మనం అందరము, నేను సర్పంచ్ని, వాళ్ళు అట్లా కాదు, అందరం అక్క చెల్లెలాగా ఉండాలనేది ఒక్కటే సంకల్పం, ఒకటి అందరం మంచిగా సంతోషంగా ఉండాలి, అక్క చెల్లెలాగా కలిసిమెలిసి ఉండాలనేది నా పట్టుదల. అది కావాలనుకున్నాము, ఖచ్చితంగా అది చేసి చూపిద్దామని వచ్చిన ముందుకు. అందరి సహకారం ఉంది అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే నేను మీ అందరి సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొద్దాము. మనం అందరం కలిసి మన చుట్టుపక్కల గ్రామాలందరూ ఆర్ వెంకటాపూర్ అంటే ఎంత బాగుంది అనేలా మనం పక్క వాళ్ళు చెప్పుకునేలా మనం వెంకటాపూర్ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తానని అందరికీ నా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.